హాయ్ అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఇదేనండి. ఆలూ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. స్మూత్గా కూడా వచ్చినాయి, చాలా బాగా కుదిరినాయి. ఇలా పొరలు కూడా వస్తాయి. ఎలా చేస్తానో చూద్దురు కానీ రండి. ముందుగా మనం గోధుమ పిండి కలిపేసుకుందామండి. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. అందులోనే ఆయిల్ వేసేసుకుని కలుపుకుందాం. ఈ ఆయిల్ వేయడం వల్ల స్మూత్గా ఉంటాయి పరాటాలు. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఇదంతా పిండికి పట్టేలా కలపాలి. ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. దీన్ని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పరాటాల స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టాను. వాటిని మొత్తం ఇలా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోవాలి. అందులోకి కారం కూడా, కొద్దిగా పసుపు, కొద్దిగా ఫిష్ మసాలా వేస్తున్నానండి నేను. మీరు చికెన్ మసాలానే వేసుకోవచ్చు, వేరే గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోకే ధనియా పౌడర్ వేసాను కొద్దిగా, అలాగే జీరా పౌడర్ కూడా, అందులో కొంచెం నిమ్మరసం, ఇవన్నీ మొత్తం కలిసేలా కలిపేసుకుందాం. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని తీసి మరొకసారి కలుపుకుందాం. వీటిని రౌండ్ బాల్లో రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చపాతీ పీట మీద మనం చపాతీలు ఒత్తుకోవాలి వీటిని. దీన్ని ఇలా చేసుకుని స్టఫింగ్ పెట్టేసుకుందాం. తర్వాత మొత్తం క్లోజ్ చేసేద్దాం. మొత్తం ఇలా క్లోజ్ అయిపోయాక దీన్ని చపాతీలా చేసేసుకుందాం. మరి పలచగా చేసుకోకూడదు, మరి దలసరిగా చేసుకోకూడదు. ఇదిగోండి, మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టేసి వేపేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. అది హీట్ అయ్యాక మనం ఈ చపాతీలు వేసేసుకోవడమే. అవేనండి ఆలూ పరాటా. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుందాం.
ఇలా వేయించేటప్పుడు మనం అట్ల కాడతో ఇలా తడుతూ వేయించుకోవాలి. అలా అయితే పొరలు వస్తాయి. వేగిపోయిందండి. ఇలాగే మొత్తం అన్నీ వేయించేసుకున్నాను. రెడీ అయిపోయినండి ఆలు పరోటా.